ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि गुरुस्तोत्रम्। ओम अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। स्थावरं जंगमं व्याप्तं यत्किंचित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्री गुरवे नमः। चैतन्यः शाश्वतः शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्री गुरवे नमः। ज्ञानशक्तिः समारूढः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्री गुरवे नमः। अनेक जन्म संप्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्री गुरवे नमः। शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्री गुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः। मन्नाथ श्री जगन्नाथः मद्गुरुः श्री जगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं गुरुदेव देव। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। श्री सद्गुरुनाथ महाराज की जय।
కనకదార స్తోత్రం మనం చూస్తున్నాం. లాస్ట్ క్లాస్ లో క్లియర్ గా చెప్పుకున్నాం లక్ష్మి అంటే ఎవరు. చాలా తమో గుణంలో ఏ రకంగా మనం లక్ష్మీదేవిని చూస్తాం, రజోగుణంలో ఏ రకంగా లక్ష్మీదేవిని చూస్తాం, సాత్వికమైన లక్ష్మి ఎవరు. సాత్విక లక్ష్మిలో కూడా శ్రేష్టత అంటే బెస్ట్ ఎవరు స్వామి అంటే భగవత్ భక్తి. భగవంతుడి యొక్క చరణాన్ని ఆశ్రయించి మనం ఆరాధన చేస్తామే, ఆ ఆరాధనే శ్రేష్ఠ లక్ష్మి. అందుకే అమ్మ ఎప్పుడు కూడా ఎక్కడుంటారు స్వామి అంటే శ్రీవారి శ్రీచరణాల దగ్గరే ఉంటారు అమ్మ. వారిని సేవించుకోవటమే ఆ సేవ పేరే లక్ష్మి, శ్రీ మహాలక్ష్మి. ఆమె అనుగ్రహం కోసం మనం ప్రార్థన చేస్తాం. గత క్లాసుల్లో 2 శ్లోకాలు చూసాం. ఆ 2 శ్లోకాలు కలిపి చదువుదామండి. నాతో ఒక పాటుగా చదువు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. ప్రార్థన శంకర భగవత్పాదుల యొక్క అలంకారం ఏంటి స్వామి అంటే అమ్మని స్వామి సహితంగా ప్రార్థన చేస్తున్నాను. ఏ శ్లోకంలో సింగిల్ అమ్మ లేరు. మొదటి శ్లోకంలో చూస్తే మనం హరేహే పులకభూషణం ఆశ్రయంతి, శ్రీహరిని ఆశ్రయించినటువంటి అమ్మ దృష్టి అన్నాడు. అటువంటి దృష్టి, శ్రీహరిని ఆశ్రయించినటువంటి శ్రీమాత యొక్క దృష్టి నా పైన లిప్త మాత్రం ప్రసరించుగాక. ఇదే ప్రధానమైన సాధన. ఏంటి ప్రధానమైన సాధన అంటే ఆమె స్వామిని మనల్ని కనెక్ట్ చేయాలి. నిత్యము స్వామి సేవలో ఉంటారు కాబట్టి ఆమె పరమ పావనమైన ఆమె దృష్టి అమ్మా కించిత్ మా పైన కూడా ప్రసరించు. అబ్బాయి నేను చూస్తాను, కానీ ఎందుకు ఏం కావాలండి అంటే మాంగళ్య దాస్తు. అస్తు అంటే ఇలా జరుగుగాక. ఏం జరుగుగాక? మీరు చూస్తే అమ్మా నాకు మంగళకరం జరుగుతుంది. మాంగళ్య దాస్తు మంగళ దేవతాయాః, సకల మంగళాలకి మీరే ఆలవాలం. సమస్త కళ్యాణాలు ఎక్కడుంటాయండి అంటే అమ్మలోనే ఉంటాయి, శ్రీ మహాలక్ష్మిలో ఉంటాయి. మీరు చూస్తే నాకు మాంగళ్యం, మంగళకరం జరుగుతుంది. భౌతికంగా మనకు తెలుసు మంగళకరం అంటే ఏంటో, ఆధ్యాత్మికంగా కూడా చూసాం. మంగళకరమైన వృత్తి అని దేనిని అనాలి స్వామి అంటే విపరీత పరిస్థితుల్లో కూడా మన అంతఃకరణ శుభాన్ని కోల్పోకూడదు. దాని పేరు మంగళకరం. చుట్టూ అంతా అడ్వర్సిటీ జరుగుతున్నప్పటికీ మనం ఎప్పుడు శుభాన్నే కోరాలి. అది చాలా గొప్ప సాధన అండి. దాని పేరు మంగళ వృత్తి అంటారు. అది కావాలి అమ్మ ఆధ్యాత్మికంగా. 2వ శ్లోకంలో అమ్మని ముగ్ధ అని సంబోధించారు స్వామి. ముగ్ధ అంటే చిన్న సిగ్గు కలిగిన స్త్రీ. 2వ శ్లోకంలో కూడా వదనే మురారేహే, స్వామి నదల్లే. అమ్మా నీ దృష్టి ఎప్పుడూ కూడా మురారి వదనం పైనే ఉంటది. అలంకరణ చేశాడు ఆయన. ఏ రకంగా మురారి యొక్క వదనాన్ని అమ్మ ఆశ్రయించి ఉంటారు. ఆ దృష్టి నా పైన పడాలి.
మళ్ళా కోరేవు అబ్బాయి, ఏంటి అబ్బాయి ఈసారి ఏం కావాలి నీకు అంటే శ్రియం దిశతు. మొదటి శ్లోకంలో కోరిన వృత్తి ఏంటండి? మంగళకరం, మాంగళ్య బుద్ధి. రెండో శ్లోకంలో కోరినది ఏంటి స్వామి అంటే శ్రేయస్సు. అది కూడా చూసాం లాస్ట్ క్లాస్ లో. శ్రేయస్సును కోరడం గొప్ప సాధకుడు యొక్క లక్షణం. శ్రేయస్సు అంటే లౌకికమైనది కాదు, అది జయము కాదు, అపజయము కాదు, ధర్మం కాదు, అధర్మం కాదు. అర్జునుడు అది అడిగాడు శ్రీకృష్ణుడు, నాకు యుద్ధంలో విజయం వచ్చినా ఒకటే, ఓడిపోయినా ఒకటే, నేను అది పెద్ద పట్టించుకోను, కానీ ఈ జీవితానికి పర్పస్ ఏంటో చెప్పు. దాని పేరే శ్రేయోబుద్ధి. శ్రియం దిశతు సాగర సంభవాయ. సాగర సంభవ అయిన జగన్మాత, నాకు రెండో వరం ఇది కావాలి. మరి స్వామిజీ భగవత్పాదులు ఈ రోజు ఏం కోరుతున్నారు మహాలక్ష్మి నుంచి అంటే మూడో శ్లోకం రిపీట్ చేయండి. విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షం ఆనంద హేతురధికం ముర విద్విషోపి. ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. టుగెదర్. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనంద హేతురధికం ముర విద్విషోపి. ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. ఇది మూడో శ్లోకం. విశ్వ అమర ఇంద్ర పద విభ్రమ దాన దక్షం ఆనంద హేతురధికం ముర విద్విషోపి. ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయాః. భగవత్పాదుల సంస్కృతం కొంచెం అలంకారం, ఇందులో కొంచెం కష్టంగా ఉంటుంది. మూడో శ్లోకంలో అమ్మవారిని స్వామి సంబోధించిన పేరేంటి స్వామి అంటే ఇందిరా అని సంబోధించాడు. లక్ష్మీదేవికి ఇది ఒక పేరేంటి. స్వామిజీ ఎక్కడుంది స్వామిజీ ఈ పేరు? లాస్ట్ లైన్ లో చివరి పేరు ఇందిరాయాః. ఇందిరాదేవికి నేను ఈ ప్రార్థన చేస్తున్నాను అన్నారు. లక్ష్మికి ఉన్న ఒక పేరు ఇందిరా అని కూడా ఒక పేరు. స్వామిజీ అమ్మవారికి అనేక పేర్లలో ఈ ఇందిరా అనే పేరు ఎలా వచ్చింది స్వామి? ఇందిరా అనే పేరు ఎందుకు వచ్చిందండి అంటే చంద్రుడు వంటి ముఖబింబాన్ని కలిగి ఉంటుందట అమ్మ, కాబట్టి ఈ పేరు వచ్చింది. మహాలక్ష్మి తల్లిని సాక్షాత్తు చూస్తే మనం ఆమె ముఖబింబం ఎలా ఉంటది స్వామి అంటే పౌర్ణమి రోజు చంద్రుడంత ప్రసన్నతని కలిగి ఉంటది అమ్మ, కాబట్టి ఇందిరా అని పేరు సాహిత్యంలో వచ్చింది. ఇందిరాయాః, ఇటువంటి పేరు కలిగిన తల్లి అని ఈ రకంగా ప్రార్థిస్తున్నారు. ఎవరంట జగన్మాత? లక్ష్మీదేవికి ఉన్న సమర్థత ఏంటి స్వామి? ఆవిడ యొక్క స్టేటస్ ఏంటి స్వామి అంటే స్వామి చెప్తున్నారు దాన దక్షం. దక్షము అంటే కెపాసిటీ, దాన దక్షము అంటే ఆమె దానాన్ని చేసే కెపాసిటీ కలిగి ఉందంట. కెపాసిటీ టు డూ చారిటీ. ఓహో, అంటే ఈసారి ఆ ప్రార్థన ఏదో చేస్తున్నారు స్వామి. స్వామిజీ దానం చేయటానికి కూడా కెపాసిటీ ఉండాలా స్వామి, సమర్థత ఉండాలా అంటే పెద్దవాళ్ళు చెప్తారు ఉండాలంట. ధనం ఉంటే సరిపోదు, అది ఇవ్వాలి అని బుద్ధి ఉంటేనే
ఈ దాన దక్షం అనే గుణం ఉన్నట్టు లెక్క. ఎంత ఉన్నా ఎవరికి పెట్టకపోతే ఎవరు వెళ్తారండి? ఎవరు వెళ్ళరు. ఏం స్వామి అంటే వాళ్ళకి ఎంత ఉంటే మనకి ఎందుకండి, మనకేం లేదుగా. శ్రీమాత మాత్రం అటువంటిది కాదు. దక్షత కలిగిన, దాన గుణాన్ని కలిగిన ఐశ్వర్యవతి. ఇది గొప్ప సాధన అండి. గురూజీ ఎప్పుడు చెప్తుంటారు, ఈ సాధన ఏంటండి అంటే, కొంతమందికి ఇచ్చే స్తోమత ఉంటుంది, ఇవ్వాలని గుణం ఉండదు, అది యూజ్లెస్సే. కొంతమందికి ఇవ్వాలని గుణం ఉంటుంది, ఏమైనా ఇస్తే బాగుంది, ఇవ్వాలని గుణం ఉంటుంది కానీ ఇచ్చే స్తోమత లేదు. ఇక్కడ స్త్రీ పరిస్థితి కూడా అంతే. శంకర భగవత్పాదులకి ఉసిరికాయ పెట్టిన స్త్రీ, ఆమెకి ఇవ్వాలన్న గుణం ఉంది కానీ ఇచ్చే స్తోమత లేదు. కాబట్టి స్తోమత నువ్వు తల్లి అని ప్రార్థన చేస్తున్నాడు శంకర భగవత్పాదులు. మీరు ఇవ్వండి, శ్రీ మహాలక్ష్మి అమ్మ నువ్వు ఇవ్వు. సద్గుణాలు కలిగిన వారిని పోషించడంలో తప్పే ఉంది. ఇది 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 అసలు మనకి భాగ్యం, మనకి అదృష్టం ఉండాలి. ఇప్పుడు గురుదేవులు ఉన్నారు, ఆయన హిమాలయం నుంచి వచ్చినప్పుడు ఏముందండి ఆయన దగ్గర? ఆయన హిమాలయం నుంచి వచ్చినప్పుడు జ్ఞానం ఒక్కటే ఆయన బలం. ప్రపంచంలోకి వచ్చారు, ఆయన సేవించాలి అన్నప్పుడు లక్ష్మీదేవి వెంట పరిగెట్టడం మొదలుపెట్టి. ఎందుకంటే ఇటువంటి మహాత్ముడు దొరకడం దుర్లభం. మిగతా వాళ్ళందరూ ధనం కలిగి ఉండొచ్చు కానీ వారు ఉపయోగించే ప్రాంతాలు వేరు. కానీ ఈయన ఉపయోగించేది, ఈయన చేసిన సాధుకర్మ సత్కర్మ ఎవరు చేయగలరు? కాబట్టి లక్ష్మీ స్టార్టెడ్ ఫాలోయింగ్ స్వామి. కాబట్టే కదండి ఇంతింతై వటుడింతై అన్నట్టు కేవలం కట్టుబట్టతో వచ్చిన మనిషి ప్రపంచమంతా కూడా దైవీ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు. దైవీ సామ్రాజ్యాన్ని స్థాపించడం గ్రేట్. అమ్మా ఇదంతా ప్రసాదించేది ఎవరండి అంటే, దక్షత కలిగిన, దానాన్ని కలిగిన శ్రీ మహాలక్ష్మి. దీనిని తరువాత అమ్మ కెపాసిటీ ఎంత ఉంటుందటండి అంటే, అమర ఇంద్ర పదవిభ్రమ దాన దక్షం. ఈవెన్ దేవేంద్ర పదవి అయినా కూడా ఆమె అవలీలుగా అలా పడేయగలుగుతారు, ఎఫర్ట్లెస్లీ. మహాలక్ష్మి తలుచుకుంటే, జగన్మాత తలుచుకుంటే దేవేంద్ర పదవి అయినా ఎఫర్ట్లెస్ గా ఇది పట్టుకుపో అని ఆమె అంటే అయిపోతుంది. విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం. అమరేంద్ర పదవి కూడా ఎటువంటి కష్టము లేకుండా దానం చేయగలిగే దక్షత ఉన్న జగన్మాత. మహాత్ములు చెప్తారు, దీని అర్థం ఏంటండి అంటే, అంతటి సమర్థత కలిగిన జగన్నాయికి అమ్మ. అందుకే ఆమె వైట్ ఎలిఫెంట్ పైన సవారీ చేస్తారు. లక్ష్మీదేవి వాహనం వైట్ ఎలిఫెంట్ అంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఎవరు పోషించలేని దానిని కూడా ఆమె పోషించగలరు. మనం ఇప్పుడు కొత్త మోడర్న్ మాటల్లో స్వామీజీ అది వైట్ ఎలిఫెంట్ స్వామీజీ అంటాం. వైట్ ఎలిఫెంట్ అంటే పోషించటం కష్టం, పోషించలేకపోతున్నాం, కాలు చేతులు ఆడట్లేదు అంటాం. అటువంటి దానిని కూడా ఈమె కరుణ ఉంటే మాత్రం ఈజీగా మనం అంతటి దక్షత, అంతటి సమర్థత కలిగిన జగన్మాత శ్రీ మహాలక్ష్మి. విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం. గొప్ప సమర్థత. ఇంకా ఎవరంట స్వామి? అమ్మ ఎవరంట? స్వామిని కలుపుతున్నారు శంకర భగవత్పాదులు. ముర విద్వేషి అంటే ఎవరండి? మురుడు అనే రాక్షసుడికి శత్రువు. ఎవరండి అంటే స్వామి శ్రీమన్నారాయణ. మురారి అని పేరు కదండి ఆయనకి. ముర విద్విషోపి అంటే మురాసురుడినికి సంహరించినటువంటి మన స్వామికి ఆయనకి కూడా అంట ఏం చేస్తదట అమ్మ? అధికం ఆనందం. అధికం ఆనందం అంటే ఆయన ఆనందాన్ని కూడా అమ్మ రెట్టింపు చేయగలరట. ఎవరి యొక్క ఆనందాన్ని? స్వామి యొక్క, శ్రీహరి యొక్క ఆనందాన్ని కూడా
శ్రీ మహాలక్ష్మి ఎంతెంతలు 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 పెంచగలదండి. అంటే మనం అంటాం, ఇందులో పెద్ద విషయం ఏమిటి స్వామి, ప్రతి భార్య భర్త యొక్క ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు కదా, లక్ష్మి కూడా అదే డ్యూటీ చేస్తుంది, ఇందులో గొప్ప విశేషం ఏముంది స్వామి అంటే విశేషం ఉందట. ఏంటి స్వామి విశేషం? మామూలు మనవా భర్తలైతే మనలాంటి వాళ్ళే, వాళ్ళు మనం ఒకటే కాబట్టి మనం ఏదో సేవ చేసో లేకపోతే ఇంకేదో చేసో వాళ్ళని ఆనందింప చేస్తాం. సామాన్య స్త్రీ ధర్మం ఇది. కానీ ఆవిడ భర్త అది కాదు. ఆవిడ భర్త ఎవరు స్వామి? ఆనంద హేతు. ఆవిడ భర్త బ్రహ్మ. ఆనంద హేతు అంటే ఏంటి? సమస్త ఆనందాలు ఎక్కడి నుంచి వస్తాయో ఆ కారణం ఆయన. హేతు అంటే కారణం. ఆనంద హేతు అంటే సచ్చిదానంద స్వరూపుడు ఆవిడ భర్త. అటువంటి ఆనంద హేతుడైన బ్రహ్మస్వరూపమైన విష్ణువుకి కూడా శ్రీ మహాలక్ష్మి అధికం ఆనందం, ఆయన యొక్క ఆనందాన్ని కూడా పెంచే తల్లి. ఆహాహా, ఏమి అలంకరణ చూడండి. సహజంగా అందరం ఏమనుకుంటామండి అంటే భార్య భర్త యొక్క ఆనందంగా ఉండాలి, ఆనందం పెంచాలి అని పని చేస్తుంటారు. లక్ష్మి కూడా అలాగే చేస్తదేమో అంటే లక్ష్మి భర్త సామాన్యుడు కాదుగా, లక్ష్మి భర్త బ్రహ్మ, ఆనంద స్వరూపుడు. ఆయన యొక్క ఆనందం కూడా పెంచుతున్నారంటే స్వామీజీ ఏమిటి విశేషం స్వామి? ఏం నేర్చుకోవాలి మనం ఇక్కడ? పూర్ణ ఆనందుడి యొక్క ఆనందం కూడా పెంచుతున్నారంటే హౌ, ఏ రకంగా ఆమె చేస్తున్నారండి అంటే, భగవంతుడికంట ఎప్పుడూ ఒక కోరిక ఉంటదట. ఆ కోరిక కానీ ఎవరైనా తీరిస్తే ఆయన వాళ్ళను ప్రత్యేకంగా బ్లెస్ చేస్తాడంట, ప్రత్యేకంగా ఆయన సుఖిస్తాడు. ఒక స్పెషల్ డిజైర్ ఉంటదట భగవంతుడికి. అది ఈవిడ ఆ డ్యూటీ చేస్తుంటది రహస్యంగా. ఏంటి స్వామీజీ ఆ ప్రత్యేక కోరిక అంటే, మరేంటో కాదు, నా భక్తులకి నిత్యము అన్ని అనుకూలంగా జరుగుగాక. ఎవరైనా భగవంతుడిని అందరూ సేవిస్తాం, అందులో ఏమి డౌట్ లేదు మనకి, ఎందుకంటే కెప్టెన్ బాస్ కాబట్టి మనం సరెండర్ చేస్తాం, అది ఓకే. భగవంతుడి యొక్క భక్తులని కూడా ఎవరైనా సేవించటం, ఆదరించటం, వారికి అనుకూలతను కల్పించటం చేస్తూ ఉంటే అమ్మో సుగుణమే, మంచి సుగుణం ఉంది అని ఆయన ప్రత్యేక సంతోషానికి గురి అవుతాడు. తనని సేవించటమే కాకుండా తన దాసులను కూడా అమ్మవారు అది చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రత్యేక ఆశీర్వచనం ఆమెకి ఉంటది. ఇది గొప్ప రహస్యం అండోయ్. అందరివి కూడా ఏం చేస్తామండి అంటే, పెద్ద స్వామి లేకపోతే భగవంతుడు ప్రధానమూర్తి అక్కడికి వెళ్ళి మేము ఇది ఇచ్చాం అది ఇచ్చాం అంతా చేస్తాం, బాగు. ఆ మహాదేవలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎవరో ఒక బీదవాడు లేకపోతే ఒక కష్టంలో ఉన్నవాడు ఇంకెవరో చూసి చెలించామనుకోండి, మా స్వామి సన్నిధానం ఇది, స్వామిని నమ్ముకున్న వాళ్ళు నా దగ్గర ఉంది అని ఏ రకంగా ఏదో సాయం చేస్తే లోపట నుంచి స్వామి చూస్తాడండి. బెస్ట్, గుడ్, వెరీ గుడ్. ఆ సమస్త ఆనందాలకి మూలమైన ఆ ఆనందమూర్తి యొక్క ఆనందాన్ని కూడా రెట్టింపు చేసేది ఏంటండి అంటే ఆయన యొక్క దాస జనాల యొక్క సేవ, ఆయన దాసులకి చేసేసి. ఇటువంటివి భక్త చరిత్రలో వేలు జరిగాయి. చాలా మంది అంటారు, ఇంతమంది సేవించారు కదా స్వామి, ఇప్పుడు నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ తిరుమల దేవస్థానం ఉంది కదండి పెద్ద స్వామి, ఆయన దగ్గరకి అనేక మంది ఆ బోర్డుకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గా ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతో మంది రావటం, వాళ్ళ టైంలో వాళ్ళు సేవించటం, వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటది. 2 ఏళ్ళు కొంతమంది ఉంటారు, 4 ఏళ్ళు కొంతమంది ఉంటారు, ఇది జరుగుతూ ఉంటది. ఇలా జరుగుతూ ఎవరికి పేరు ప్రఖ్యాతలు రాలే. మేము మనల్ని అడిగితే మనం చెప్తామండి ఎవరో చేసుకుంటున్నారు స్వామి, కానీ ఒక మహాత్ముడికి మాత్రం విపరీతమైన కీర్తి వచ్చింది. ఆయన పేరు ప్రసాద్ అంటారు, వివికే ప్రసాద్ గారు అంటారు.
ఎంత కీర్తి వచ్చిందండి అంటే ఆయనకి పెద్ద స్వామి చంద్రశేఖర సరస్వతి గారు నేను చెప్పుకున్నాను కదండి, అటువంటి ఆయన కూడా పిలిచి మాట్లాడేవారు. వేరే అబ్బాయి ఎలా ఉంది పరిస్థితి, అది చెయ్యు, ఇలా చెయ్యు. ఆయన మాట్లాడటం అంటే మాట్లాడి ఈవెన్ గురుదేవులు కూడా ఆయనతో మాట్లాడేవారు. కారణం ఏంటండి అంటే ఆయనకు ప్రత్యేకంగా శ్రీవారి యొక్క అనుగ్రహం ఉంది. వాళ్ళకు తెలుస్తాయి ఋషులకి. స్వామి ఆయన ఎలా పట్టాడు స్వామి శ్రీవారి యొక్క అనుగ్రహం అంటే, ఇది భక్త రహస్యం చెప్తారు. అంతకుముందు భక్త జనాలు వస్తారు కదండి, లక్షలు లక్షలు వస్తారు. అధికారులంతా వాళ్ళని ఎవరు పట్టించుకునేవారు కాదు. అంటే పట్టించుకోవటం అంటే వాళ్ళకి ఆయన పెట్టినన్ని సదుపాయాలు ఎవరు పెట్టలే. ఆయన దేవుణ్ణి చూడడం ఒక ఎత్తు, ఆయనకి అన్ని బాగా జరగాలి, వీళ్ళకి అన్ని బాగా జరగాలి అని ఆయన పని చేయడం స్టార్ట్ చేశారు. ఆయనకు కూడా తెలియదు వీరికి ఎండ తగలకూడదని కిలోమీటర్ల కొలిది కాంప్లెక్స్లు కట్టాడు. నీళ్లు, పాలు, పసిపిల్లలు, ఆడవాళ్ళు, గర్భిణీలు, వృద్ధులు ఎవరొచ్చినా వాళ్ళకి భోజనము, టిఫిను, పాలు, మజ్జిగ నిత్యము అందాలి. ఎండ తగలకూడదు వాళ్ళకి. ఎక్కడికక్కడ బాత్రూములు, విశ్రాంతి గదులు ఫుల్ గా ఈయన ఎప్పుడు ఇటే ఫోకస్ చేసి పని చేస్తూ ఉండేవాడు. ఇదంతా ఎవరిదండి? భక్తుల సేవ. స్వామి అది శ్రీవారికి అనుగ్రహం కలిగింది. అనుగ్రహం కలిగి శుభం అన్నారు. జగన్నాథుడు ఆశీర్వదిస్తే అది బలమా అండి? ఆయన అందరినీ ఆశీర్వదించడండి అనుకుంటాం, కానీ మనం అంటే పర్వాలేదు అంటాడు, కానీ ఆ మనస్సులో చిన్న అనుగ్రహం కలగాల. అది సంపాదించామండి అంటే జీవితం ధన్యమైనట్టు లెక్క. ఆ అనుగ్రహం కలగాలి అంటే భక్తుల సేవ. ఇంకా సడన్ గా అందరూ ప్రసాద్ గారు ఎంత ఋషులు, ఎన్నెన్ని గొప్ప గొప్ప చరిత్రలు జరిగాయి. పూజ్య గురుదేవ్ పిలిచి, అరే అబ్బాయి నువ్వు గీతా జ్ఞాన యజ్ఞం ఆర్గనైజ్ చేయని ప్రత్యేకంగా ఆయనకు చెప్పటం. ఆయనకు చెప్పిన తర్వాత కార్యక్రమాలన్నీ అయిన తర్వాత శారదా అమ్మగారు తిరుపతి కిందే ఆమె ఆశ్రమం, కడప దగ్గర, గురుదేవుల యొక్క శిష్యురాలు. ఆమెకి చెప్పారు, ప్రసాద్ వస్తుంటాడు చూస్తుండు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో అమ్మ వెళ్ళటం, అక్కడ ప్రసంగాలు ఇవ్వటం, ఆ కనెక్టివిటీ. దేవుడి యొక్క అనుగ్రహం పొందిన సేవకుడు, అది సేవకుడు యొక్క లక్ష్యం. మన సేవల ద్వారా ఆయన్ని మెప్పించాలి. అలాగా ఇది ఆనందానికే ఆలవాలమైన ఆ మహామూర్తి యొక్క ఆనందాన్ని పెంచేది ఎలా స్వామి అంటే దాసదాసుల్ని సేవించడం. అమ్మ ఈ పని చేస్తుందా. ఆనంద హేతురధికం ముర విద్విషోపి, మురారి యొక్క ఆనందాన్ని కూడా పెంచుతుంది శ్రీ మహాలక్ష్మి. అమ్మా ఏం కావాలి అబ్బాయి, ఇంత ప్రేయర్ చేస్తున్నావు, ఏం కావాలండి అంటే క్షణ అర్థం. క్షణ అర్థం అంటే ఏంటండి అంటే ఒక క్షణంలో సగం. ఏం కావాలి? క్షణంలో సగం నేనేం చేయాలి? క్షణ అర్థం ఈ క్షణం. ఈ క్షణము అంటే నీ చూపు. మయి, మయి అంటే నా పైన ప్రసరింపు చేయి తల్లి, ఇది నా ప్రార్థన. మయి క్షణం ఈ క్షణార్థం, నీ చూపులో సగం. నీ చూపులో సగం, క్షణంలో సగం పాటు నా పైన ప్రసరించి చేయి తల్లి అని ప్రార్థన చేస్తున్నారు ఆదిశంకరాచార్య. ఈషన్ ఇషీదతు, ఇషీదతు అంటే ప్రసరింప చెయ్యి, ఈషన్ అంటే క్షణకాలం. కవి కావిత్వకంగా ఎలా చేస్తున్నాడంటే దృష్టిలో సగం, క్షణంలో సగం నా పైన ప్రసరింపు చేయి తల్లి అంటే అర్థం ఏంటంటే అంతటి శక్తి సామర్థ్యత కలిగిన దాన దక్షత కలిగినటువంటి శ్రీ మహాలక్ష్మి ఆ లిటిల్ నువ్వు బ్లెస్ చేసినా మాకు చాలు తల్లి. ఇది కూడా భక్తుడి యొక్క లక్షణమే అంటేండోయ్. పూర్తిగా దేవుడిని పట్టేస్తానని ఆశించకూడదు, ఎందుకంటే మనం మొయ్యలేని బరువు అది.
ఆ వినయ విధేయత కూడా సాధకుడికి ఉండాలి. చాలా మంది పొరపాటున తెలియక మనం ఏం చేస్తాం, పెద్దవాళ్ళు కానీ సద్గురువులు కానీ వచ్చినప్పుడు అందరికీ సేవించే అవకాశం ఇవ్వాలి. ఎవరు రకరకాల వాళ్ళు ఉంటారు, అందరికీ సేవించే అవకాశం ఇవ్వాలి. కానీ మనం చూస్తే కొంతమంది దే డోంట్ అలౌ ఎనీవన్. మా స్వామి మా స్వామి మా స్వామి గురుదేవులు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు మంచిదే, ఆ బుద్ధి ఉండటం మంచిదే, కానీ పూర్తిగా ఆయన్ని పట్టగలమా మనం? పూర్తిగా సముద్రం నీళ్ళు తాగగలమా? మన కడుపు నిండినన్ని మనం తాగుతాం అంతే. కాబట్టి అమ్మా, క్షణకాలం మమ్మల్ని అనుగ్రహింపచేయు తల్లి అని భగవత్పాదులు ప్రార్థన చేస్తాను. ఎవరంట ఈవిడ? ఇందీవరోదర సహోదర ఇందిరాయాం, చంద్రుడి యొక్క సహోదరి అయినటువంటి ఇందిరాదేవి. ఇందిరాదేవి అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మ, మాకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదించు. ఇది ప్రార్థన చేసే విధానం. చూడండి, ఆనంద హేతురధికం మురవిద్విషోపి, సమస్త ఆనందాలకి ఆలవాలమైన జగన్నాథుడి యొక్క ఆనందాన్ని కూడా పెంచే విధానం. ఆ టెక్నాలజీ అమ్మకు తెలుసు. అటువంటి పుణ్య సేవాభావాన్ని కలిగినటువంటి తల్లి, క్షణకాలం పాటు మమ్మల్ని అనుగ్రహించు అనేది ప్రేయర్. అర్థమైంది కదండి? ఎస్ స్వామీజీ, అర్థమైంది. మరి మొదటి శ్లోకంలో మాంగళ్య వృత్తి కావాలి అని ప్రార్థన చేశారు భగవత్పాద. రెండో శ్లోకంలో శ్రేయో వృత్తి కావాలి అని ప్రార్థన చేశారు స్వామీజీ. మరి మూడో శ్లోకంలో ఆధ్యాత్మికంగా ఏం కావాలని ప్రార్థన చేస్తున్నారండి అంటే, ఇది ఒక ప్రత్యేకమైన కోరిక కోరుతున్నారు భగవత్పాద. అదేంటి స్వామి అంటే, దాని పేరు ప్రసన్నత అంటారు. ఇది సంపాదించడం కొంచెం కష్టమేనండి. ప్రసన్నత అంటే అవతల వాళ్ళు మనం చేసే కార్యక్రమాల ద్వారా పూర్ణత్వం పొందాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళకు కలిగే భావం పేరు ప్రసన్నత. సహజంగా మనం ఏమనుకుంటామంటే, నేను అన్ని చేసేసాను కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో అనుకుంటాం. ఆహా, కానీ వారికి ప్రసన్నత కలగాలండి అంటే, ఆ ప్రసన్నత కలిగితేనే వారు ఇటువంటి దృష్టిని ప్రసరింప చేస్తారు. వివేక చూడమనిలో శంకర భగవత్పాదులు అందంగా వర్ణిస్తారు గురువు దగ్గర ఎలా ఉండాలి. వివేక వైరాగ్య సాధన సంపత్తులు అన్ని కలిగిన విద్యార్థి ఈ గురువుకి ప్రసన్నత కలిగించాలని ప్రయత్నం చేస్తాడు. ఎలా స్వామీజీ కలుగుతుంది గురువుకి ప్రసన్నత అంటే, ఆయన చెప్తాడు, మొదటిది ఏంటండి అంటే సేవ. గురువుకి ఎప్పుడూ కూడా ప్రసన్నతను కలిగించేది ఏంటండి అంటే, మనలో ఉదయించే సేవాభావం. ఎందుకు స్వామి అంత ఆదరిస్తాడు ఆయన సేవాభావానికంటే, సేవ చేసిన దగ్గర అహం సంహరింపబడుతుంది, అహం తగ్గుతుంది. సేవలో ఉండే టెక్నిక్ అది. పని వేరు, సేవ వేరు, బయటకు రెండు ఒకలాగే కనిపిస్తాయి. సేవ కూడా పని చేస్తున్నట్టే ఉంటది, పని కూడా పని చేస్తున్నట్టే ఉంటది. కానీ పని చేస్తునేటప్పుడు లోపట అహం వృత్తి ఉంటది. అది ఒక యాటిట్యూడ్, లోపట యాటిట్యూడ్ ని బ్యాలెన్స్ చేసుకునే విధానమే. సేవాభావంతో చేసినప్పుడు ఈ అహం పదే పదే బస్సు కొట్టదు. ఎందుకంటే లోపట మనం ఆల్రెడీ సెటప్ చేసుకున్నాం. ఏమని సెటప్ చేసుకున్నాము? ఇది దేవుడికి నేను చేస్తున్న కైంకర్యం. అటువంటిప్పుడు లాభం నష్టం, ధర్మం అధర్మం, ఇష్టం అయిష్టం ఇవన్నీ ఎందుకు పట్టుకోవాలి? నాకు అది ఇష్టమైనప్పటికీ గురువు గారు అది చేయమంటే చేయటమే స్వామి ఆజ్ఞ. సేవ మొదటిది. గురు ప్రసన్నతని, భగవత్ ప్రసన్నతని, సేవాగుణం ఉంటే చాలేటండి, ఇంకేది అవసరం లేదు. ఆంజనేయ స్వామి ఇది ఒక్కటే పట్టుకున్నాడు సాధన. ఆంజనేయ స్వామి సాధన ఏంటండి? సేవే. రాముడు మాత్రమే ఏం చెప్తే అది చేయటమే. ఇది ఆంజనేయ స్వామి సేవాగుణాన్ని పట్టుకుంటే, స్వామి ఏం చేశాడు? సేవకుడిని దేవుడిని చేశాడు. అవునా కాదు? ఇప్పుడు ఎన్ని గుళ్ళు కట్టాం, గోపురాలు కట్టాం, ప్రతిరోజు ఈ స్వామిని ఆరాధన చేస్తున్నాం.
ఈ స్వామిని అంత చేసింది ఏంటండి అంటే ఈ సేవాభావం. కాబట్టి అసలు అది దొరకడం భాగ్యం. మేము బిజీగా ఉన్నాం స్వామిజీ, మేము చేయలేం స్వామిజీ, మేము రాము స్వామిజీ. మేము బతిమాలాలి, అది కొంచెం చేసి పెట్టండి, ఇది కొంచెం చేసి పెట్టండి అంటే ఆవదు స్వామి, ఏది స్వామి. ఎవరైనా అటువంటి ఛాన్స్ ఇస్తే పరుగులు పెట్టి చెయ్యాలి. దుర్లభం. కానీ కలి ప్రభావం, బుద్ధి ఎప్పుడు ఎనప బుద్ధే. ప్రోగ్రెస్ ని అడ్డితే ప్రోగ్రెస్ ని అడ్డేస్తుంది. ఇనుము ఈ యుగం యొక్క ప్రత్యేకం. ఎవరు మహాత్ముడు, ఏది ఆశించిన మహాత్ముడు ఏదైనా చెయ్యండి అంటే అదే గొప్ప. ఏదో మన కళ్యాణం కోసమే ఆయన అడుగుతున్నాడు అని బుద్ధి ఉండాలి. మనకి సేవాభావం, ఆల్వేస్ రెడీ టు సర్వ్. పూజ్య గురూజీ ఎప్పుడు అంటారు, భగవంతుడంట మన ఎబిలిటీయా ఇనెబిలిటీయా చూడండి. ఎబిలిటీయా ఇనెబిలిటీ అంటే వీడు బాగా చేస్తాడా బాగా చేయలేడా ఇది చూడండి. గాడ్ భగవంతుడు ఎబిలిటీ ఎనేబిలిటీ చూడండి. మరి ఏమిటి చూస్తాడు స్వామి అంటే అవైలబిలిటీ చూస్తాడు. అవైలబిలిటీ అంటే ఎవర్ రెడీ టు వర్క్, ఎనీ టైం నేను సిద్ధం అంటే ఈడు కావాలి అని టిక్ పెట్టుకుంటాడు ఆయన. ఆ అవైలబిలిటీ, ఆ సానుకూలత, రెడీ స్వామీజీ మీ వర్క్ రెడీ ప్రభు అన్న భావంతో ఉంటే అది సేవాగుణం. అహం లేనటువంటి ఈ అవైలబిలిటీ ఉందే, ఇది గ్రేట్. ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను, ఒక చిన్న మిషన్ లో కదే. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందరూ మన సభ్యులే కాబట్టి మంచిదే, మనందరికీ ఒక పాఠం. నేనే నేర్చుకున్నాను అక్కడ. ఈ సత్సంగంలో ఉన్నారో లేనట్టున్నారు. ఆమె చాలా గొప్ప చదువరి అంటే పూర్వం రోజుల్లో వాళ్ళ ఇంట్లో అందరూ చదువరిలే. ఒక ఇద్దరు ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఒకరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇలా పెద్ద పెద్దవి. కానీ గురుదేవు భక్తి మహాభాగ్యం అండి ఈ రెండు కలవటం. గురుదేవ్ అంటే ప్రీతి ప్రీతి ప్రీతి. ఒకరోజు ఒక స్కూల్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. స్కూల్ కమిటీ మీటింగ్ అంటే కొత్త వాళ్ళని, అంటే మన మిషన్ భక్తుల్ని ఇన్వైట్ చేశాము. వాళ్ళు కూడా మీటింగ్ లో కూర్చున్నారు, అమ్మగారు కూడా కూర్చున్నారు. కూర్చునేటప్పుడు ఒక అతను వచ్చారు. ఒక అతను వస్తే ఆయన మిషన్ డివోటీ, ఏది కావాలంటే అది చేసి పెడతాడు మిషన్ కి. చాలా బాగుంది. ఇది పాఠం అన్నాను కాబట్టి జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. అయినప్పుడు ఈమె అడిగారు ఆయన్ని, ఏమంటే మీరు కమిటీలో జాయిన్ అవ్వచ్చు కదా, మాకు హెల్ప్ అవసరం అంటే, నాకెక్కడ అవుతుందమ్మా, పుట్టిడి పనులు, నాకు ఏ రోజు ఎక్కడ ఉంటానో తెలీదు, అది అమ్మా ఇది అమ్మా అని ఏదో ఒకటి ఎక్స్క్యూజెస్ చెప్తున్నాను. అంటే ఈవిడన్నారు, నా వయసు 84, ఆయన వయసు 60, నా వయసు 84. ఇప్పటికి కూడా ఆవిడికి ఒక స్కూల్లో ఇంకొక వెళ్ళాలనుకోండి, కారు ఏమి దొరకకపోతే జనరల్లో వెళ్ళిపోతారు. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసిన మహిళ ఆ అవకాశం ఏది లేదంటే ఒకరోజు జనరల్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ టైంకి వెళ్ళాలి. మన అందరినీ అలాగే అనుకుంటే ఆయన పని ఎవరు చేస్తారండి? ఉంటాయి, మన అందరికి ఏవో ఒకటి ఉంటాయి, కాదనట్లే. వయసు మీద పడిపోయింది, సమయానికి కారు దొరకలేదు, లేకపోతే బండి దొరకలేదు అని కూర్చునే కన్నా ఏది దొరికిందో దాంతో చేస్తే. అందరూ మా వల్ల కాదు మా వల్ల కాదు మా వల్ల కాదు అనుకుంటే ఆయన పని ఎవరు చేస్తారు అంటే, మంచి మాట అన్నావు తల్లి అనుకున్నా. కాబట్టి భగవత్ కైంకర్యం ఉంది అంటే, కేవలం భగవత్ కైంకర్యం అంటే మాలలు ధరించడం, ఆరతలు పట్టడం ఇదే కాదండి. ఏ రకంగా అడుగుతాడో ఆయన సేవ. ఇదొక భ్రమ. భక్తులు అంటే విభూతులు పెట్టాలి, బట్టలు వేసుకోవాలి, అదే కాదు. ఏ రకంగా సేవించమంటే ఆ రకంగా సేవించడమే. జగన్మాత దీని ద్వారా ప్రసన్నతని పొంది మాకు ప్రసాదాన్ని ప్రసాదించు.
ఆ దివ్యమైన బుద్ధి మాకు కలిగేలా ఇదే లక్ష్మి. ఆ బుద్ధి పేరే లక్ష్మి. నిత్యము దేవుడు వదలడండి, మరి ఆయన వదలడు. చూసుకోండి మరి ఏ ఆప్షన్ మనం పెట్టుకుంటాం. అమ్మా ఆ రకంగా మమ్మల్ని ఆశీర్వదించు తల్లి, ఆ సద్బుద్ధి కలిగేలా చూడు తల్లి. బాగుంది. 4వ శ్లోకం రిపీట్ చేయండి. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. Together. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. కొంచెం కష్టంగా ఉందండి చాంటింగ్. భగవత్పాదులు కొంచెం గట్టిగా రాశారు. ఈసారి లాస్ట్ క్లాస్ లో ఇందిరా అని సంబోధించారు కదా స్వామి. ఈ 4వ శ్లోకంలో ఏ రకంగా సంబోధించారు స్వామీజీ లక్ష్మిని? ఏ రకంగా అండి అంటే భుజంగ శయాంగనాయాః. అమ్మాట భుజంగ శయనుడు ఎవరండి? భుజంగ శయనుడు అంటే విష్ణుమూర్తి. భుజంగము అంటే పాము, ఆదిశేషుడు. భుజంగ శయనుడు అంటే ఆదిశేషుడు పైన పడుకున్నటువంటి స్వామి. ఈ భుజంగ శయనుడు యొక్క అంగన అంటే ఆయన స్త్రీ. ఆహో, భుజంగ శయనుడు యొక్క అంగన అయినటువంటి తల్లి అమ్మా. ఏమిటి ప్రార్థన? కొంచెం దయచూడు తల్లి. అన్నిట్లో ఒకటే ప్రార్థన ఏంటంటే క్షణకాలమైన నన్ను చూడు, నీ చూపు అటువంటిది అని ఆ చూపుని వర్ణించి అటువంటి దివ్యమైన సుగుణం కలిగిన చూపు నా పైన ప్రసరించి నాకు అది కలుగుగాక. ఎటువంటిదంట అమ్మవారి చూపు? ముదా ముకుందం, ముకుందుడికి ఆనందాన్ని కలిగించేదట అమ్మ. ఈ రకంగా ఏం చేసి స్వామి ఆనందాన్ని కలిగిస్తుంది అమ్మ? బై ద వే, నారాయణుడికి ముకుందుడు అనే పేరు ఎందుకు వచ్చింది స్వామి? ముకుందుడు అని ఎవరిని అనాలండి అంటే మోక్షం దీయతే, మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఆయన పేరు ముకుందుడు అని పేరు వచ్చింది. సో మోక్షం కావాలి అంటే ఎవరిని ఆశ్రయించాలండి? ముకుందుడిని ఆశ్రయించాలి. ముకుందమాల చదవాలి. మోక్షప్రదాయకుడు ముకుందుడు భగవంతుడు. ఈ ముకుందుడికి ముదా, ముదా అంటే ఆనందాన్ని కలిగించే తల్లి. ఓహో, ముకుందుడికి ఆనందాన్ని ఎలా కలిగిస్తున్నావు తల్లి అంటే ఆమీలితాక్షం అధిగమ్య, అమ్మవారి ఒక చూపు ద్వారా ఆయన ఆనందం అధికం అవుతుందండి. ఎటువంటి చూపటండి అంటే ఆమీలితాక్షం. అక్షము అంటే కన్ను, ఆమీలితాక్షం అంటే సగం తెరిచి సగం మూసినటువంటి నేత్రాన్ని ఆమీలితాక్షము అంటారు. అంటే అర్థం ఏంటండి అంటే అమ్మ జగన్మాత కదండి, స్వామి భర్త పురుషోత్తముడు. ఆయన చూసినప్పుడు ఎప్పుడు కూడా ఈమె కొంచెం సిగ్గుతో చూస్తారు. మిగతా వాళ్ళైతే మనం యాజ్ ఇట్ ఈజ్ గా చూస్తాం, కానీ మనకి ప్రియమైన వస్తువు ఉన్నప్పుడు మాత్రం ఒక అలంకారంగా
సగం కన్ను మూసి సగం కన్ను తెరిచి చూస్తాం. అటువంటి దృష్టి స్వామివారి పైన చూస్తూ ఉంటారట అమ్మ. ఇలా చూడరు. ఏమన్నావు నువ్వు అలా అంది ఆవిడ. అమ్మో భయం వేస్తుందే నీ చూపు చూస్తుంటే అంటారు కొంతమంది. అమ్మ అలా చూడు, ఆనందాన్ని భర్తకు ఆనందం కలిగినట్టే చూస్తుందట అమ్మ. చిన్న దృష్టితోనే ప్రసన్నంగా చూస్తారండి. ఆవిడ దృష్టి అటండి ఆనంద కందం అనిమేష మనంగ తంత్రం. ఆనంద కందమట ఆమె దృష్టి. మా అమ్మోళ్ళు ప్రేమతో చూస్తేనే ఆనందం వస్తుంది. ఇది గొప్ప టెక్నిక్కే. ఎవరినైనా ప్రసన్నం చేసుకోవాలంటే ఏదో ఇచ్చేవలసిన అవసరం లేదు. గురుదేవ్ ఎప్పుడు చెప్తుంటారు, చక్కగా చూడండి, చక్కగా మాట్లాడండి. వస్తువులతో కాదు, మన ఇంద్రియాలతోనే వాళ్ళకి ఆనందం కలిగించవచ్చు. మనకి తెలుసు, మన బిహేవియర్ని బట్టే అవతల వాళ్ళకి మనకి ఉన్న రిలేషన్ ఏర్పడి ఉంటుందండి. ఇది గొప్ప పాఠం కదండి. ప్రసన్నంగా చూడటంలో ఖర్చు లేదు, కానీ మనం ప్రసన్నంగా చూడం. టామ్ టోమ్ టోమ్ బాగా మాట్లాడొచ్చు మధురంగా. రుద్రంలో అదే చదువుతాం, ఈశ్వరుడు ప్రార్థన చేస్తాం, మధు మనిష్యే మధు జనిష్యే, తేనెలాగా రావాలి నా మాటలు అంటాం కదండి. అమ్మగారు ఇటువంటి మాధుర్యమైన దృష్టి ఎలా ఉంటుందటండి అంటే ఆనంద కందం. ఆనంద కందం అంటే నిన్న చెప్పుకున్నట్టు కళాఖండం ఎలాగైతే కంప్లీట్ గా స్వీటో, అమ్మగారి యొక్క దృష్టి కంప్లీట్లీ స్వీట్, ఆనంద కందం. అనిమేషం, అనిమేషం అంటే ఈ లిప్తపాటు చూసిన దృష్టి. ఈ దృష్టి అంట అనంగ తంత్రాన్ని కూడా బ్రేక్ చేయగలరు. అనంగుడు అంటే మన్మధుడు. మన్మధుడికి ఒక తంత్రం ఉంటుంది. తంత్రం అంటే అందరూ లోకం అయిపోతారు కదండి, బందీలు అయిపోతారు, తప్పించుకోలేము ఆ చూపుని. ఎవరి చూపు స్వామి? అనంగుడు యొక్క తంత్రం కలిగిన చూపు, అంటే మన్మధుడి యొక్క చూపు. కానీ మహాలక్ష్మి దగ్గర అదేమీ పనిచేయదు. సాహితీవేత్తలందరూ కవులందరూ కీర్తిస్తారు, మన్మథ దృష్టిని తప్పించుకోవటం కష్టం, మన్మథ దృష్టిని తప్పించుకోవటం కష్టం అని. కానీ ఆదిశంకరాచార్యులు అంటున్నారు, అదేం కాదు, మా అమ్మగారిని చూసిందంటే ఆ చూపు ముందు వాడి చూపు బలాదూర్, ఎందుకు పనికిరాడు. అంత సౌందర్యాన్ని కలిగి ఉంటుంది శ్రీ మహాలక్ష్మి యొక్క దృష్టి. ఆవిడ చూస్తేనే ఆనందం. ఆహాహా, మహాతల్లి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. 2-3 సార్లు చెప్పాను నేను. పూజ్య గురూజీ గురుదేవులకి ప్రియమైన విద్యార్థి మన స్వామి తేజోమయానంద గారు. ఈయన బాలకుడుగా ఉన్నప్పుడే గురుదేవుల దగ్గరికి వచ్చేసాడు 20 ఏళ్ల వయసులో. అందరు శిష్యుల్లాగే నేను కావాలి అనుకున్నాడు ఈయన. కానీ గురుదేవులకి గురూజీ అంటే పరమ 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 ప్రీతి. ఆయన చెప్తారు, ఇప్పటికి కూడా మాకు కూడా 100 సార్లు చెప్పారు. నేను కూడా చాలా సార్లు చెప్పాను. ఏదైనా పెద్ద మీటింగ్ అవుతుంది, చాలా మంది అనేక రకాలైన వాళ్ళు 1000 మంది వస్తారు కదా, ఎక్కడో ఒక కార్నర్ లో గురూజీ తేజోమయానంద, అప్పుడు బాలకుడు తేజోమయానంద గారు నిలబడి ఉన్నారనుకోండి. ప్రేమ అంటే ఇది. ఆయన హాల్లో మొట్టమొదటి అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ దృష్టి తేజోమయానంద ఎక్కడుంటే అక్కడ పడేది. మనకి ప్రేమ ఎక్కడుంటే దృష్టి అక్కడికి వెళ్తుంది. అత్యంత వాత్సల్యంగా చూసేవాడు తేజోమయానంద. అనుకునేవారట మనసులో, ధన్యం అయిపోయింది, నా ప్రాణం పోయే వరకు ఆ దృష్టిని నేను మర్చిపోను. ఏం చూసేవాడు ఆయన చూసేవాడు, ఏం కలిపేదో ఈయనకి కలిపేది. అది మహత్ ప్రేమ బలం. గురుదేవ్ కటాక్షం అంటే ఆయన మీద పడి, గురూజీ మీద పడి. గురుదేవ తవ మహనీయ కృప, ఆ పాటలో రాస్తా, నాకేం వద్దు నాకేం వద్దు నాకేం వద్దు, నువ్వు ఉన్నావు అంతే చాలు.
పాట సారాంశం అంతే. నాకు ఏమీ వద్దు, నాకు ఇంకేది వద్దు, ఏది కావాలనిపించట్లే. నువ్వు ఉంటే చాలు, అంతే అంతే అంతే. పూర్ణం పూర్ణం మహనీయ కృప. ఏ తంత్రం పనిచేస్తుందండి? ఆ దృష్టి కామ క్రోధ లోభ మోహ సర్వ దుర్గుణాలని పారదోలిస్తుంది, సకల సద్గుణాలని ప్రసాదిస్తుంది. లిప్తపాటు ఈ క్షణం. కాబట్టి అమ్మా, అటువంటి దృష్టి ఆకేకర స్థిత కనీక పక్ష్మ నేత్రం, సగం నేత్రం ఓపెన్ చేసినటువంటి ఆ దృష్టి భుజంగ శయాంగనాయ, శ్రీ మహావిష్ణువు యొక్క అంగన అయిన మహాలక్ష్మి నా పైన ప్రసాదించు తల్లి. ఎందుకురా? ఎందుకు నిన్ను చూడాలి చెప్పు? ఈసారి ఏంటి కావాలి? భూత్యై. అమ్మా, ఈసారి నాకు కావాల్సింది భూతి. భూత్యై భవేన్ మమ. నా యొక్క భూతి పెరగాలి. భూతి అంటే ఏంటి స్వామి అంటే విభూతి. విభూతి అంటే విశేషమైన నేర్పరితనం. భగవద్గీతలో ఒక అధ్యాయమే ఉంది విభూతి యోగం. ఇవన్నీ నా విభూతులు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అమ్మా, ఆ రకంగా నేను కూడా విభూతిని కలిగి ఉండేటట్టు నన్ను ఆశీర్వదించు. సో 4వ శ్లోకంలో ప్రార్థిస్తున్న లేదంటే అడుగుతున్న కోరిక ఏంటి స్వామి అంటే విభూతి. స్వామిజీ, విభూతి అంటే ఏంటి స్వామి అంటే? విభూతి అంటే తెలీదా? భగవత్ శంకరుడు నిత్యం ధరిస్తాడు కదా, అది విభూతి. అది కూడా విభూతి. అర్జునుడు కూడా అడిగాడు స్వామిని, విభూతి విభూతి అంటున్నావు కదా స్వామి, విభూతి అంటే ఏంటి చెప్పు అంటే అర్థం ఏంటండి అంటే అలౌకికమైన శక్తిని కలిగిన, అది ఒక వస్తువైనా అవ్వచ్చు, ప్రాంతమైనా అవ్వచ్చు, వ్యక్తి అయినా కావచ్చు. ఆ అలౌకికమైన శక్తిని ప్రదర్శించే స్థోమత ఉంటదే, దాని పేరే విభూతి అంటూ విశేషంగా చెప్తాడు విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటి విశేషం స్వామి? అనేక రకాలైన ఆవులు ఉంటాయి, కానీ కామధేనువుని నేను. అనేక రకాలైన చెట్లు ఉంటాయి, అందులో విభూతి ఎవరంటే కల్పవృక్షాన్ని, పారిజాతాన్ని నేను. అనేక రకాలైన పర్వతాలు ఉంటాయి, కానీ హిమవత్ పర్వతాన్ని నేను. అది విభూతి. ఆ కింగ్డమ్ లో, ఆ సృష్టిలో హిమాలయం విభూతి. అనేక నదులు ఉంటాయి, గంగ నేను. అనేక సాధనలు ఉంటాయి, జపం నేను. అనేక మంది ప్రజలు ఉన్నారు, కానీ అర్జునుడిని నేను. అర్జునుడికి మనసు ఇచ్చినట్టు నేను ఎవరికి మనసు ఇవ్వలే. అర్జునుడు ఎలా చూస్తున్నాడు, అమ్మో నేను కూడా ఉన్నాను అందులో, బో బలిబలే. అమ్మా, ఈ విభూతిని నాకు ప్రసాదించు. విభూతి అంటే విశేషమైన గ్లోరీని కలిగి ఉండటం, విశేషమైన ప్రాముఖ్యతని, విశేషమైన ఐశ్వర్యాన్ని, కీర్తిని, ప్రతిష్టని కలిగి ఉండటాన్ని విభూతి అంటారు. అది కావాలి తల్లి నాకు. ఇస్తాను, కానీ మరి దానికి అవసరమైన క్వాలిఫికేషన్ ఉందా నీ దగ్గర? అది ఉండాలా? మనకి కూడా విభూతులు వస్తాయండి కావాలనుకుంటే. విభూతులు అంటే మనల్ని చూడగానే ఈయన స్పెషల్ అనిపిస్తుంది అన్నమాట. వారి యొక్క జ్ఞానం కానీ, వారి యొక్క తేజస్సు కానీ, వారి యొక్క విద్య కానీ, అవన్నీ ప్రత్యేక ప్రకాశాలుగా కనిపిస్తాయి. ఎంతో మంది పాటలు పాడతారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడితే వేరు. అది ఎలా వస్తుంది స్వామి అంటే దానికి ఒక ప్రత్యేకమైన సాధన ఉందండి. ఈ పదంలోనే వర్ణిస్తారు. ఆ సాధన మాత్రం కష్టమే. అది చేస్తే ఇవి వస్తాయి. అమ్మో, ఏమిటి స్వామి ఆ సాధన? ఆదిశేషుడు చేసిన సాధన చేయాలి. భుజంగ శయాంగనాయ అని వర్ణించారే శంకర భగవత్పాదులు.
ఆ భుజంగం చేసే సాధన చేస్తే మాత్రం నారాయణుడు మనపైనే ఉంటాడు, శ్రీ మహాలక్ష్మి మనపైనే ఉంటుంది, అన్ని విభూతులు ఆశ్రయిస్తాయి. ఓహో, ఆదిశేషుడు చేసిన సాధనలు చెయ్యాలా? ఏంటి స్వామీజీ ఆదిశేషుడు చేసిన సేవ? ప్రత్యేకంగా శేషుడు చేసిన సేవ ఏంటండి అంటే, శేషుడంట భూజనుల యొక్క పాపాన్ని తను మోస్తాడట. ఈ సాధన చేయటం కష్టమేనండో. ఇతరుల యొక్క సిన్న మనం మొయ్యాలి. యేసుక్రీస్తు ఒకడు మోసాడు. పాపం వాళ్ళందరిది, కష్టం తను తీసుకుంది. అందుకే యేసు చరిత్ర చూసినప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఏమీ మేలు జరగలే. శిలువలు వేసేశారు, కడుపు చీరేసినట్టు పొడి చేశారు, నానా భయంకరంగా అవమానం చేశారు. కానీ ఆయన చనిపోయిన తరువాత జగన్నాథుడు ఆశీర్వదించాడు, ప్రపంచం నీది అన్నాడు. విభూతి వచ్చిందా లేదా? విభూతి రావటం ఏంటి స్వామి, అన్ని భూతులు వాళ్ళవేని. ఇప్పుడు ఉత్తినే దేవుడు ఆశీర్వదించాడు లేహా, ఆ రోజు ఈయన ప్రదర్శించిన ఆ సాధన బలం, ఇది ఎవరి వల్ల, చాలా మంది వల్ల కష్టం, చేయలేం. మనం చేసిన కర్మలు అనుభవించడానికే కరకరలాడతాం. మనము లోకం యొక్క పాపాన్ని మనం మొయ్యాలి. మన పరమేశ్వరుడు అలా మోస్తాడు. శివుడు గర్రలం వచ్చింది స్వామి, ప్రపంచాన్ని కాల్చేస్తుందండి, అది ఎవరినైనా కాలుస్తుంది, కానీ తనుంచుకున్నాడు కంఠం. పెయిన్ 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 పెయిన్, కానీ బయటకు వదిలితే వీళ్ళందరూ చచ్చిపోతారు పిల్లలు, తను భరిస్తాడు. ఈ గొప్ప లక్షణం ఉందే, ఇది శేషుడికి ఉంది. శేషుడు ఈ కష్టం పడుతున్నాడు కాబట్టి నారాయణుడు శేషుడిని వదలడు. ఐ విల్ స్లీప్ ఆన్ యూ. నారాయణుడికి కూడా కష్టం కలగకూడదని అమ్మ. చూడండి మన పాపము ఎంత తిప్పుతుందో. సమస్త మన యొక్క పాపకర్మలన్నీ శేషుడు మొయ్య. శేషుడికి కష్టం కలగకుండా నారాయణుడు నిత్యం వాడిని పట్టుకొని ఉండాలి. స్వామికి కూడా కష్టం కలగకుండా ఉండటానికి అమ్మా అటువంటి విభూతి మాకు కలిగి శేషుడు లాంటి సాధన చేస్తే ఏ విభూతి కావాలంటే ఆ విభూతి కలుగుతుంది. ఇదండి సాధన. స్వామీజీ ఇటువంటివి తారసపడతాయా మనకి? ప్రతి మహాత్ముడు మనం వెళ్తామే, మనం ఏదో ఒకటి ఇనపరాజ్యమే రాల్చేసి వస్తాం, ఆయన పుట్టుకుంటాడు. అది మనం ఏదో అనుకుంటాం కదండి, వెళ్ళాము అచ్చేసేసాం ఇచ్చేసేసామని. మనం చేసేది ఏం లే. మనకి శుభాన్ని కలిగించాలండి అంటే మనలో ఉన్న ఏదో ఒక నెగటివిటీని ఆయన భోంచేస్తాడు, జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాత ఏదో చిన్న పుండు పుట్టడమో ఇంకేదో 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 ఆయనకు జరుగుతుంది. అవన్నీ చెప్పడు. దీనికి పరిహారంగా మనకి ఇంత శుభం జరుగుగాకనో, లేకపోతే ఈ వరం తీసుకోండనో, ఈ సాధన చెయ్యండనో. అందుకే చాలా మంది మహాత్ములు శిష్యుల్ని భక్తుల్ని ఆదరించరు, ఎందుకంటే వీళ్ళంతా మొయ్యాలి. ప్రతి మహాత్ముడి యొక్క జీవిత చరిత్రలో ఇది జరిగే. వాళ్ళ కష్టాలు రావాల్సిన అవసరం ఏంటో, అంటే పోతాయి. చైతన్య స్వరూపులు వారు, మామూలు మనోబలం కాదండి. స్టిల్ ఎందుకు సఫర్ అవుతున్నారు స్వామి అండి అంటే, ఈ భుజంగ సాధన, ఈ సర్ప సాధన ఉందే, ఇది మహాత్ములకి వారికే చెల్లు, వారికి చెల్లు, వారు చేయగలరు. మనం అంతా బాగుంటుందేమో, అంతా బాగా అయిపోయిందేమో అనుకుంటాం, కానీ ఏ మహాత్ముడికి సాఫీగా జరగలే, ఎన్నెన్నో కష్టాలు. అవన్నీ ఏంటి స్వామి అంటే ఈ భుజంగ సాధన అంట. వివేకానంద స్వామికి ఎప్పుడూ ఆరోగ్యం బాగుండేది కాదు, ఎప్పుడూ తింటే అరిగేది కాదు. ఆఖరికి కూడా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, పూజ్య గురుదేవులు, తపోవన్ మహారాజు, గొప్ప గొప్ప సాధకులు, పూర్ణ పుణ్యాత్ములు, కర్మ బంధమే లేనివారు.
ఈ సాధన, ఈ భుజంగ సాధన, ఇది చేయటమే వారి యొక్క విభూతి. భగవంతుడు అనుగ్రహం, నువ్వు ఏదంటే అదే. ఆ మహాత్ముడికున్న విభూతి ఎవరికి ప్రసాదించడు నారాయణుడు. ఎందుకంటే ఈయన లోకం యొక్క పాపాన్ని అంతటిని తాను తీసుకొని మనందరికి కళ్యాణాన్ని, సౌఖ్యాన్ని, సౌలభ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈజీగా మూవ్ అయిపోతున్నాం పంచభూతాలు. లేకపోతే తెచ్చి కొడతాయి మనం చేసిన పాపాలకి. వాటి కోపం వస్తే కంట్రోల్ చేయగలమా అండి? వాటిని ఆపుతున్నది, మనకి సౌలభ్యాన్ని కలిగిస్తున్నది మహాత్ములు చేసే ఈ సాధన. అందుకే అందంగా వర్ణించాడు స్వామి, భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయ. అటువంటి భుజంగ సాధన చేస్తున్నటువంటి స్వామికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్న నీ దృష్టి తల్లి మా పైన కూడా ప్రసాదించి మాకు విభూతిని పెంచుగాక అని అమ్మవారి సాధన. చూడండి ఎంత గొప్ప గొప్ప రహస్యం ఉందో. ఓకే, ఒక భజన చేసి సత్సంగం మన యొక్క ఏమంటారు ప్రతిజ్ఞ, చిన్మయ మిషన్ ప్రతిజ్ఞ చదివి క్లోజ్ చేద్దాం. మొదటి భజన చేద్దాం. అమ్మవారి భజనలు చిన్మయ మిషన్ బుక్స్ ప్రింటింగ్ లో ఏ దేవుడికి ఆ దేవుడి భజనలు ఉంటాయి. అందరి దగ్గర ఉండాలి ప్రేయర్లు. వినండి కొంచెం. ఆది దివ్య జ్యోతి మహా కాళిమా నమో, మధుశుంభ మహిషమర్ధిని మహాశక్తియే నమో. ఆది దివ్య జ్యోతి మహా కాళిమా నమో, మధుశుంభ మహిషమర్ధిని మహాశక్తయే నమో. బ్రహ్మ విష్ణు శివ స్వరూప త్వం న అన్యథా, బ్రహ్మ విష్ణు శివ స్వరూప త్వం న అన్యథా. చరాచరస్య పాలికా, చరాచరస్య పాలికా, నమో నమః సదా, నమో నమః సదా. ఆది దివ్య జ్యోతి మహా కాళిమా నమో, మధుశుంభ మహిషమర్దిని మహాశక్తయే నమో, మహాశక్తయే నమో. శ్రీ ఆది మహాలక్ష్మి మాతా కీ జై. చిన్మయ మిషన్ ప్లెడ్జ్ తెలుగుది టుగెదర్. పరస్పర గౌరవాభిమానములతో మేము ఒకే కుటుంబముగా నిలబడితము. మాలోను బాహ్య ప్రపంచములోను ఉన్న అన్ని విధములైన అల్ప ప్రవృత్తులను, అసత్యపు విలువలను అనుక్షణము ప్రతిఘటించుటకు క్రమశిక్షణాయుతమైన సైన్యము వలె ధైర్యముతో పనిచేయగలము. ఉపయోగించు దానికన్నా ఎక్కువగా ఉత్పత్తి చేయుచు, స్వీకరించిన దానికన్నా ఎక్కువగా దానము చేయుచు మేము నిజాయితీతో, త్యాగ సేవానిర్తితో ఉదార జీవమును కొనసాగింపగలము. మమ్ములను ధర్మ ధీర వివేక మార్గమును నిలిపియుంచుటకై భగవంతుని అనుగ్రహమును కోరుచున్నాము. పరాత్పర నీ అనుగ్రహమును, ఆశీర్వాదములను మా ద్వారా లోకమునకు ప్రసరింపచేయము. జనసేవయే జనార్దన సేవయని, దేశభక్తియే దేవదేవుని భక్తి అనియు మేము విశ్వసించుచున్నాము. మా బాధ్యతలను మేము ఎరుగుదము. వాటిని నిర్వహించుటకు తగిన శక్తిని, ధైర్యమును
మాకు ప్రసాదింపుము. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.